హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియ. ఈరోజు మనతో మూవీ డిస్కషన్స్ చేయడానికి సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో ఆదిపురుష్ మూవీని అక్కడ బ్యాన్ చేయాలి, ఇక్కడ బ్యాన్ చేయాలి, కాఠ్మాండు, నేపాల్, భారతదేశం ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో ఇది అసలు రామాయణంలానే లేదు. ఫ్యూచర్లో పిల్లలు కానీ ఈ రామాయణం చూసినట్లయితే ఇదే అసలు రామాయణం అనుకుని తప్పుత్రోవ పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ మూవీ బ్యాన్ చేయాలన్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ పూజారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ మూవీ వాల్మీకి తీసినట్టుగా ఎవరు కూడా తీయలేరు. ఆయన స్టేటస్ ఎవరు రీచ్ అవ్వలేరు. ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేయడంలో తప్పలేదు కాబట్టి ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూడాలి, వాళ్ళ ప్రయత్నాన్ని మనం అభినందించాలి అంటున్నారనమాట. దీనికి అసలు మీరేమంటారు? యాక్చువల్గా ఒక్కొక్క పూజారి ఒకలా స్పందిస్తుంటే చిలుకూరి పూజారి నేను రంగరాజన్ దీని గురించి మాట్లాడుతూ ఇలా ఉన్నాడు. ఫస్ట్ మనము బాగా తెలిసిన పూజారి నిన్న మొన్న పూజారి ఎవరంటే నిన్న రైటర్ ఏ గుడికి అయితే వెళ్ళాడు, మన అంధేరి వేస్ట్లో ఉన్న రామ్ మందిర్. ఆ రైటర్ని తిట్టిన పూజారి మనకు కొంచెం తెలుసు, అంటే లైమ్ లైట్లో ఉన్నాడు కాబట్టి. అండ్ అంతకుముందు కూడా కొన్ని ఊర్లలో కొంతమంది పూజారులు కూడా అదేంటిది టికెట్స్ వెనక్కి ఇచ్చేశారు. అంటే వీళ్ళు రామాలయంలో ఫ్రీగా ఉచిత షోలు ఇచ్చినందుకు కొన్ని టికెట్స్ ఇచ్చారు కదా, వాళ్ళు ఆ రోజు వరకు ఎంతమందికి అయితే ఇచ్చారో తర్వాత సినిమా చూసిన తర్వాత వీళ్ళు టికెట్లు పడేశారు, చించేశారు. కొంతమంది మళ్ళీ ఎందుకు ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా, అనవసరంగా వాళ్ళ డబ్బులు మనం ఎందుకు చేయాలని చెప్పి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కాల్ చేసి రిటర్న్ కూడా ఇచ్చేశారు, మాకు వద్దండి, మాకు ఇలాంటివి వద్దని. వీటన్నిటికీ వినూత్నంగా స్పందించాడు మన చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్. సో నిన్న ఆయన్ని కొంతమంది కలవడం జరిగింది. కలిసి ఎలా ఉందండి ఆదిపురుష్ అని అడిగితే ఆయన అభిప్రాయం ఏంటంటే వాల్మీకి రామాయణం అందరికి తెలుసు, వాల్మీకిలాగే రామాయణం తీయాలని రూల్ ఏమైనా ఉందా? ఆయన ఎక్కడ చూసి రాశాడో మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వెర్షన్లో ఆయన రాశాడు. అండ్ రామాయణాలు 300-400 రకాలు ఉన్నాయి, 250-300 రకాల రామాయణాలు ఉన్నాయి. దాంట్లో ఈ రామాయణం 301 రామాయణం ఎందుకు కాకూడదు? ఆయనలాగే తీయాలంటే ఆయనే తీయాలి కదా, ఈయనెందుకు? ఈయన వెర్షన్ని కూడా ఒకసారి చూడండి, తప్పేం లేదు అని అన్నాడు. ఈయన అనడానికి కారణం ఏంటంటే అందరు మండిపడుతున్నారు ఈయన అన్న మాటలకి. నీకు ఆ మాత్రం తెలీదా, మన ధర్మాన్ని ఇలా చేసింది అలా చేసింది, నువ్వెందుకు వీళ్ళని ప్రోత్సహిస్తున్నావు, అసలు నువ్వు హిందువేనా అన్నట్టుగా అందరూ ఆయన్ని తిడుతున్నారు. కాకపోతే ఆయన వెర్షన్ ఏంటంటే ఆదిపురుష్ వల్ల ఎంత నష్టమైతే, అంటే మనోభావాలు ఎంతైతే దెబ్బతిన్నాయో అంతకంత లాభం జరిగింది రామాయణానికి. అదే వెర్షన్ అంటే అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూడ ఆదిపురుషు రామాయణాన్ని వక్రీకరించింది అని అంటున్నారు. ఎందుకు వక్రీకరించింది? అసలు ఈ రామాయణం అంటే ఏంటి, అసలు ఒరిజినల్ రామాయణం అంటే ఏంటని అందరూ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. గూగుల్లో ట్రెండింగ్లో రామాయణమే ఉంది. యూట్యూబ్ వీడియోస్లో కూడా రామాయణానికి సంబంధించిన మన ప్రవచనాలు చెప్పే వీళ్ళు ఉంటారు కదా, గరికపాటి గారో లేకపోతే ఇంకెవరో, అలాంటి వాళ్ళ ప్రవచనాలు వింటున్నారు. అండ్ నెక్స్ట్ అదే రామాయణం గురించి ఎవరైనా వీడియోస్ చేస్తే అవి చూస్తున్నారు. అండ్ ఎక్కువ రామాయణం పుస్తకాలు చదువుతున్నారు. అండ్ విశాలాంధ్ర పబ్లికేషన్స్ మన విజయవాడ వాళ్ళది, అండ్ ఇంకా ఏదో పబ్లికేషన్స్, వీళ్ళకి ఈ లాస్ట్ 4-5 డేస్లో రామాయణం పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోయాయి అంట. అంటే కొంటున్నారు జనాలు. ఇప్పటివరకు ఎవరు కొననోళ్ళు కూడా కొంటున్నారు. ఏంటని లైబ్రరీలో ఎక్కడ చూసినా సరే ఎక్కువ మంది రామాయణం అడుగుతున్నారట. అండ్ నెక్స్ట్ చాలా లైబ్రరీలలో గొడవలు జరుగుతున్నాయి. అంటే వీళ్ళకి తెలియక కొంతమంది ఏంటంటే బుక్ తీసుకెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ ఇస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు రాసి. అందరు అడగడం, లైబ్రరీ అంటే ఉండాలి కదా, 4-5 కాపీలు పెట్టుకోవాలి కదా, ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు అందరు ఆయన అనడం. సో ఆదిపురుష్ వల్ల ఎంత నష్టమైతే జరిగిందో అంతకంత రామాయణాన్ని బలపడిందనే చెప్పుకోవాలి. అది ఆ వెర్షన్లో ఈ చిలుకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారు అన్నారు. అండ్ ఆయన కూడా ఈ వెర్షన్ ఎందుకు మీరు చూడకూడదు అని. అంటే రామాయణం అందరికీ చెప్పండి. ఇప్పుడు చూస్తారు కొంతమంది, ఫస్ట్ ఒక వెర్షన్ చూసిన తర్వాత ఇది కాదు ఒరిజినల్. ఇప్పుడు కాంతారా సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, కాంతారాకు ఒరిజినల్ వెర్షన్ పింగారా, ఎవరికి తెలియదు. అది తులు లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 68th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు కూడా పొందింది, అయినా కూడా ఎవరికి తెలియదు. ఒరిజినల్ తులు పీపుల్ పంజుర్ని వాళ్ళు ఏ దేవుళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ
గురించి ప్యూర్గా చెప్పింది, వాళ్ళ సమస్యల గురించి విశ్లేషణ చెప్తూ ఆ సినిమా సాగింది అనమాట. ఒక మంచి సినిమా లాగా, ఫీచర్స్ ఫిలిం లాగా సాగింది. కానీ అది ఎవరికి తెలియదు. కాంతార వచ్చిన తర్వాత ఇది కమర్షియలైజ్ అయింది, తర్వాత అందరికీ ఉపయోగపడింది. కానీ కాంతార వల్ల పింగార లాభపడింది. ఏంటంటే కాంతార చూసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళందరికీ 2000 పెన్షన్ మంజూరు చేసింది. ఇప్పుడు పరోక్షంగా లాభం జరిగింది కదా, దాని కాపీ కొట్టి తీసినప్పటికీ. తర్వాత ఒరిజినల్ వెర్షన్ పింగార చూడడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అలాగే ఆ సాంగ్ నాది కాపీ అన్నారు. సాంగ్ కాపీ అంటే ఏంటిది, ఎందుకు వరాహ రూపం సాంగ్ కాపీ అన్న తర్వాత ఒరిజినల్ వెర్షన్ ఏదైతే ఉందో నవరస, అది బాగా హిట్ అయింది. అరే ఇది ఇదా అసలు నవరస, దాంట్లో ఒరిజినల్ నవరస గురించి చెప్పారు, అన్ని రసాలు ఉంటాయి దాంట్లో. అది కనెక్ట్ అయింది జనాలకి ఆర్టిస్టిక్గా. సో ఇట్లా చూసిన తర్వాత ఇప్పుడు మన ఓం రావుత్ ఆదిపురుష్ చూసిన తర్వాత చాలామంది ఒరిజినల్ రామాయణాన్ని కనెక్ట్ అవుతున్నారు. పాత రామాయణాలన్నీ యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉంటున్నాయి అనమాట. ఈవెన్ మన బాపు గారి రామరాజ్యమే కానీ, శ్రీరామరాజ్యమే కానివ్వచ్చు, అండ్ ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చాలామంది శ్రీ భాగవతం చూస్తున్నారు. ఓకే, అది రామాయణం కాకపోయినప్పటికీ కూడా పురాణాలు, ఇతిహాసాలు మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అన్నీ చూడాలండి. నాట్ ఓన్లీ రామాయణం వల్ల ప్యారలల్గా శ్రీ భాగవతం అండ్ శివలీలలు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, శ్రీకృష్ణ లీలలు కొన్ని చాలా సినిమాలు వచ్చాయి మనకు అప్పట్లో, సీరియల్స్. ఐ మీన్ వినాయకుడి చరిత్ర, శ్రీ వెంకటేశ్వరుడి చరిత్ర. అంటే ఈ ఆదిపురుష్ వల్ల ఏమైందంటే అందరికీ భక్తిభావం పెరిగింది, తగ్గల. సో పరోక్షంగా ఇది కొంచెం హెల్ప్ చేసినట్టే, వాళ్ళెన్ని వివాదాలు తీసినప్పటికీ కూడా చాలామంది అలా చూస్తున్నారు. అంటే ఒరిజినల్ కంటెంట్ దేవుళ్ళ గురించి మనం తెలుసుకుంటే ఫ్యూచర్లో ఏమైనా సినిమాలు వచ్చినప్పుడు కూడా ఈ నిజమో కాదో చూద్దామని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓం నమో వెంకటేశాయ మూవీ ఫ్లాప్ అయింది అనుష్కని పెట్టినప్పటికీ కూడా. సో ఆ సినిమా ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అందరూ చూస్తున్నారు దాన్ని. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది, వీళ్ళు ఏమన్నా వక్రీకరించారా అందుకే ఫ్లాప్ అయిందా అని చెప్పేసి వెంకటేశ్వరుడు మహత్యం సినిమా చూసి తర్వాత ఇది చూస్తున్నారు. చిచి అట్లాంటిది ఏం లేదే, ఇది వేరే వర్షన్ అది వేరే వర్షను, వీళ్ళు అలా చూపించారు అని. అండ్ శ్రీ మంజునాథ సినిమా ట్రెండ్ అవుతుంది, అది చూస్తున్నారు శివుడి గురించి. చాలామందికి కూడా ఈ మధ్య ఈ వీటికి అలవాటు పడ్డారు. ఒక ఆదిపురుష్ చూసిన తర్వాత అనుకోకుండా రామాయణం చూడడం, ఒరిజినల్ రామాయణం చూసిన తర్వాత వాళ్ళకి భక్తిభావం కనెక్ట్ అవ్వడం. ఒకసారి భక్తిభావం కనెక్ట్ అయింది అంటే ఇక ఆ వెర్షన్ పోతా ఉంటుంది కదా, నెక్స్ట్ వెంకటేశ్వరుడు, నెక్స్ట్ కృష్ణుడు, నెక్స్ట్ ఆ దేవుడు, నెక్స్ట్ ఈ దేవుడు, ఇట్లా. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి పండగల సీజన్ వినాయక చవితి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి దసరా దివాళీ వరకు. ఒకసారి వినాయకుడితో స్టార్ట్ అయితే తర్వాత దుర్గాదేవి, ఆ తర్వాత లీడ్ తీసుకొని లక్ష్మీదేవి, అలా ఒకరొకరు కంప్లీట్ చేస్తుంది మన ఫెస్టివల్ సీజన్ అంతా. మళ్ళీ ఎప్పటికో ఉగాది, శ్రీరామనవమి వస్తాయి, మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఇది ఆడ్ సీజన్ యాక్చువల్లీ, జూన్ జూలై అసలు పండగలే ఉండవు. కానీ అందరూ భక్తిభావానికి కనెక్ట్ అవ్వడం ఇది ఒక విచిత్రం అని చెప్పాలి. అది ఆదిపురుషుకే ఇవాళ క్రెడిట్. సో చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ రంగరాజన్ ఏమైతే చెప్పాడో దీనివల్ల నా లాభం కూడా ఉంది. అందరూ ఆ సినిమా చూడండి అని ఎందుకనంటే ఆ సినిమా చూసిన తర్వాత వీళ్ళు ఒరిజినల్ కంటెంట్కి డైవర్ట్ అవుతున్నారు. ఆ డైవర్షన్ కాస్త భక్తిభావం వైపు మొగ్గు చూపుతున్నారు, అలా అయిపోయింది. సో చెప్పాలంటే రామాయణం ఆదిపురుష్ అందరూ ఒక వెర్షన్లో చూస్తే ఆ పూజారి గారు వేరే వెర్షన్లో చూసారని చెప్పాలి. అందరూ అందులో నెగిటివ్ తీసుకుంటే ఈయన పాజిటివ్ తీసుకున్నారు. ఈయన మాటలు విన్న తర్వాత ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. సో ఎవరి వెర్షన్ వాళ్ళు తీస్తారు, అలానే రావాలంటే ఏది రాదు. ఎందుకంటే డిఫరెంట్ డైరెక్టర్స్కి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి, డిఫరెంట్ సన్నివేశాలను డిఫరెంట్గా తీస్తారు కాబట్టి. సో ఈ రామాయణం వల్ల ఇప్పుడు ఒరిజినల్ రామాయణం చూసేది ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆద్య మీడియా.